చాలా చెడ్డ పని చేశారు బాబు గారు. చిన్నమ్మ గారు అది చూసి ఎంత సంతోషించారో మీకు తెలుసా? మీరు ఆవిడ మనసు కష్టపెట్టారు. అంటే ఆ మాల నేను తన కోసం తీసుకొచ్చాను తెలుసా? తెలుసు. అయినా బాబు, చిన్నమ్మ గారు తప్పేం లేదు. పాపం ఆవిడ జుట్టు కత్తిరించొద్దని చెప్తూనే ఉన్నారు. నేనే ఆవిడకి తెలియకుండా కత్తిరింపించేశాను. ఆవిడకి అసలు తెలియనే తెలీదు. తన జుట్టు ఎంత పట్టిదైపోయిందో చూసి కంగారు పడ్డారు ఆవిడ. బాబు గారు చూస్తే కోపగించుకుంటారంది. అయినా అదేంటి గంగా, అసలు నువ్వు ఎందుకు ఆ పని చేసావు? ఐశ్వర్య పిన్నమ్మ తన జుట్టు పొట్టిగా చేయించుకుంటే మీరు బాగుందన్నారుగా, అందుకనే మీకు పొట్టి జుట్టు ఉంటే ఇష్టమని నేను అనుకున్నాను. గంగా, ఐశ్వర్య సంగతి వేరు, మాధవి వేరు. అసలు ఇదంతా గంగ మీకోసమే చేసింది నాన్నగారు. మీరేమో మమ్మీని కోపడ్డారు. ఆవిడ సాడ్ అయిపోయింది. ఐశ్వర్య పిన్ని ఆ మాల పెట్టుకోవడం చూసి మమ్మీ మళ్ళీ సాడ్ అయిపోయింది. మీరు వెళ్ళి మమ్మీకి సారీ చెప్పండి నాన్న. వెళ్ళి మాట్లాడండి మమ్మీతో. ఆవిడ సంతోషిస్తుంది. మాధవికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే అది కుదరలేదు. ఇక ఇంతకంటే మంచి సర్ప్రైజ్ ఇస్తే తప్ప తన కోపం తగ్గదు. మీ ఇద్దరు కంగారు పడకండి. నేను మాధవికి దుఃఖాన్ని పోగొడతాను. ఇవాళ సాయంత్రం తనకి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తానంటే దాంతో తన కోపంతో మాయమైపోతుంది. మీ మమ్మీని అలాగే మీ చిన్నమ్మగారిని బాధపడేలా చెయ్యను నేను. ఆవిడ అలక తీరుస్తాను. అన్నట్టు సారీ కూడా చెప్పేస్తాను, సరేనా? కానీ మీరిద్దరూ ఈ విషయం మాధవికి చెప్పకుండా ఉండాలి, సరేనా? ప్రామిస్? ప్రామిస్. ప్రామిస్. ఇదిగో లోపలికెళ్ళి పెద్ద పెద్ద దిళ్ళు తీసుకురా. గోవిందయ్య గారు, ఇవాళ నాకే పని చెప్పకండి, సరేనా? నేను కూడా ఉపవాసం ఉన్నాను, నన్ను వదిలేయండి. ఉపవాసం అంట, పని చేయటానికి బద్ధకం. అత్తయ్య గారు తీసుకోండి. గోరింటకు పెడుతున్నారా? నాకు కూడా పెట్టండి. ఇప్పుడు నా వంతు ప్లీజ్. మంచి డిజైన్ పెట్టండి. ఇదెందుకు ఈ వ్రతం కోసం ఇంత ముచ్చట పడుతోంది? ఆ గోరింటాకు పెట్టేదాన్ని చూడు. పెళ్ళైన వాళ్ళని వదిలేసి దానికి పెడుతోంది గోరింటాకు. ఛే! మాధవి, నువ్వు కూడా వచ్చి గోరింటాకు పెట్టించుకో. త్వరగా రాక. అలాగే, ఇప్పుడే వస్తాను. కొడలా, ఇలా విను, ఇలా రా. సుమంగళుల పండుగిది. స్వచ్ఛమైన మనసుతో శ్రద్ధగా చేసుకో. అలాగే. గోరింటాకు పెట్టించుకో. వెళ్ళు, అందంగా పెట్టించుకో. వెళ్ళు. ఒక్క నిమిషం. కొంచెం ఉండు, కొంచెం ఉండు. ఇదిగో. థ్యాంక్ యూ బాస్. హలో,
పారేదాన్ని, పడేదాన్ని. ఇంత ఘోరం చేస్తావా? వితంతువులంటే అసలు గోరింటాకు తాకనే తాకకూడదు, నువ్వేమో నీ చేతికి పెట్టుకుంటావా? పారేదాన్ని. ఈ అలంకరణ అంతా పెళ్ళై పుణ్యస్త్రీలుగా ఉన్నవాళ్లే తమ భర్త కోసం చేసుకోవాలి. భర్త ఈ లోకం వదిలి వెళ్లిపోయిన స్త్రీ అది చేసుకోకూడదు. నీకీ మాటలు ఎన్నిసార్లు చెప్పాలి నేను? బాగా రుద్దుకుని కడిగేసుకో. కొంచెం కూడా రంగున్నట్టు కనిపించకూడదు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఆగడం చేయకు. నేను నిన్ను నా ఇంటికి తీసుకొచ్చానంటే నా నెత్తెక్కి నాట్యం చేస్తావని కాదు. ఒకవేళ నువ్వు ఇంకొకసారి ఇలాంటి ఆగడం చేసినా గాని, నా మాట నువ్వు వినకపోయినా గాని, చెప్తున్నా పిల్ల, నేను నిన్ను నా ఇంట్లోంచి వెళ్ళగొడతాను. అర్థమైందా నేను చెప్పింది? ఇంత చిన్న విషయానికే నానమ్మ గంగని మరీ ఎక్కువగా తిట్టింది. గంగ మాత్రం గోరింటాకెందుకు పెట్టుకోకూడదు? తనకి నచ్చిన ఏ పని చేయకూడదా గంగ? ఎందుకు చేయకూడదు? పద గంగా. ఎక్కడికి? నడు. ఎంత అందంగా ఉందో ఇలా కేక్. నిజంగానే ఇది పెట్టుకున్నానంటే క్వీన్లా ఉంటాను. స్వీటీ ఇంకా తన ఫ్రెండ్స్ అసూయతో ఏడ్ చేస్తారు. తెలిసి వస్తుంది వాళ్ళకి ప్రభాని పనికి రందనుకొని పొరపాటు చేసామని. నా డైమండ్ లాకెట్. అబ్బా ఏం ఫోన్ వచ్చింది? ఈయన ఫోనా? ఇవాళ నాకు ఫోన్ చేసేంత తీరిక ఎందుకు దొరికిందో ఈయనకి. ప్రభా ఫోన్ ఆన్సర్ చేయకు ప్లీజ్, ఫోన్ ఆన్సర్ చేయకు. ఆయన గనక వంశీ స్కూల్ ఫీజు కట్టావా అని అడిగితే ఏం జవాబు చెప్తావు నువ్వు? ఫోన్ తీయకు. ప్రభా నువ్వు గాని ఏదైనా పొరపాటు చేసావా? అబ్బే లేదు. తప్పేలా అవుతుంది? లేదే. అసలు ఈయన గాని నన్ను బాగా చూసుకొనుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదుగా. ఓరి దేవుడా, నా చెండలపు తలరాత. మొగుడేమో పిసినిగొట్టువాడు, దానికి తోడు పరమ మూర్ఖుడు. మంచి నెయ్యితో తినాలంటే వేలు వంచి తీరాల్సిందే ప్రభా. నిజంగానే సాగర్, నేను ఆ గాజులు తీసుకోవచ్చా? ఇంకెందుకు ఆలస్యం? తీసుకో. నీకేం కావాలంటే అవి తీసుకో. నేను డిసైడ్ చేసుకున్నాను, నేను నీ కోరికలన్నింటినీ తీర్చాలని. నిజమా? గాజులు కావాలా? నీకు చెప్పనా, ఇంతకుముందు ఎప్పుడు మా నాన్నగారే గాజులు కొనిపెట్టేవారు. నేను కూడా అందుకేగా నేను బయటికి తీసుకొచ్చాను. నీకోటి చెప్పనా? ఏ రోజు నువ్వు మీ నాన్న అస్థికలు నిమజ్జనం చేశావో ఆ రోజే నాకు నేను ప్రామిస్ చేసుకున్నా, ఇక నేనే నీ సంగతి చూసుకోవాలని, నీకు తోడుగా నిలబడాలని. గంగా, నీకేది కావాలంటే అది తీసుకో. కార్తీక దీపం అంటే అందరికీ గిఫ్ట్లు ఇస్తారు, మరి నీకు కూడా ఇవ్వాలిగా గిఫ్టు. ఇదిగో పిల్ల, పూజారి గారే కాకుండా అందరూ అదే చెప్తున్నారు. వితంతు అయిన స్త్రీ ఎలాంటి అలంకరణ చేసుకోకూడదని చెప్తున్నారు. అమ్మగారు చెప్పిన ప్రకారం వితంతువులు ఎలాంటివి వేసుకోకూడదన్నారు. వాళ్ళ భర్తలు చనిపోయారుగా, అందువల్ల నేను ఈ ఉపవాసం కూడా ఉండకూడదు, ఈ గాజులు వేసుకోకూడదు, గురింటాకు కూడా పెట్టుకోకూడదు. నేను గంగకి ఇవన్నీ ఇవ్వడానికేగా తీసుకొచ్చాను. తను సంతోషిస్తుందనేగా, కానీ తను మాత్రం అవేమీ వద్దంటుందే. ఇప్పుడేం చేయడం?
పెళ్ళయ్యాక ఇదేగా నీకు మొదటి కార్తీక దీపం. ఆ దేవుడు మీ జంటని చల్లగా చూడాలి. వివాహితురాలైన ప్రతి స్త్రీ తన భర్తకు దీర్ఘాయుష్షు కలగాలని పూర్తి శ్రద్ధతో ఈ వ్రతం చేస్తుంది. తన పసుపు కుంకుమలు కలకాలం ఉండాలని పెళ్ళైన స్త్రీ ఉపవాసం చేస్తుంది. చిరంజీవ. పూజారి గారు నమస్తే. నమస్తే. పూజారి గారు, కేవలం పెళ్ళైన అమ్మాయిలే ఈ కార్తీక దీపం పండుగ చేసుకోవాలా? వితంతువులైన అమ్మాయిలు చేసుకోకూడదా? వితంతువా? ఏ తంతుకు పనికిరాదని ఆ మాట అంటారు. తనకి భర్త లేడుగా. కాని ఒక వితంతువు కూడా మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో కన్నయ్యని తన భర్తగా భావించొచ్చు. కన్నయ్యనా? అవును, అదిగో ఆ కృష్ణుణ్ణి. థ్యాంక్ యూ పూజారి గారు. ఆయుష్మాన్ భవ. చూడు గంగా, నువ్వు కూడా ఈ పండగకు ఉపవాసం ఉండొచ్చు. పూజారి గారే చెప్పారు నాకు, వితంతువులైన స్త్రీలు శ్రీకృష్ణుని తన భర్తగా భావించచ్చట. నిజంగా వితంతువులకు శ్రీకృష్ణుడు భర్త అవుతాడా? అవును, పూజారి గారు చెప్పాక నాకు కూడా గుర్తొచ్చింది. ఒకసారి నాన్నమ్మ కూడా ఇలాగే చెప్పింది. ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు కదా? చాలా మంచి సంగతి చెప్పావు నువ్వు. అయితే నేను శ్రీకృష్ణుడి కోసం ఉపవాసం ఉంటాను. అమ్మగారు కూడా కోపగించుకోరు, అవునా? చూడు గంగా, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. చెయ్యవు, నేను తొడుగుతాను. ఇదెక్కడి నుంచి తెచ్చావు నువ్వు? తెచ్చానంతే. నీకు గోరింటాకు పెట్టుకోవాలనుంది కదూ? ఇంతే గంగా, అయిపోయింది. అయితే ఇప్పుడు ఇక గంగా, నువ్వు చంద్రుని చూసిన తర్వాతే భోజనం చేస్తావా? అయితే అప్పటిదాకా నేను పస్తుంటాను, నీతో పాటే భోజనం చేస్తాను. వద్దులే, అదే నీ వల్ల కాదు. ఆకలేసిందంటే ఎడవడం మొదలు పెడతావు నువ్వు. అదేం లేదు, నేను పస్తు ఉండగలను. ఉండక తప్పదు కదా, ఎందుకంటే నేను తింటుండగా చూస్తే అప్పుడు నీకు కూడా తినాలనిపిస్తుందిగా. చూసావా, నీకోసం ఎంత పెద్ద పని చేశానో నేను. ఏదో పెద్ద ఉపకారం చేస్తున్నావా నాకు? ఉపకారమేగా చేశాను. ఇదిగో మాలతి,
తాగడానికి వేడి నీళ్లు తెప్పించావా లేదా? ఎప్పుడనగా చెప్పాను మాలతి నిన్నే. వస్తున్నారమ్మగారు, గోవిందయ్య గారికి చెప్పేశారు, ఆయన తీసుకొస్తారు. అలాగా? నువ్వు గాని సెలవు పెట్టావా లేక పనే మానేసావా? ఏంటమ్మగారు, పొద్దున్నుంచి పనిచేయడం చూస్తూనే ఉన్నారుగా, సెలవు పెట్టావా అని అడుగుతున్నారే. ఇవాళ వ్రతం ఉంది కదా, నేను కూడా అందుకు సిద్ధమవద్దా? నేను ఇప్పుడు సిద్ధమేస్తాను. ఆహా, ఊరికే నడుం తిప్పుకుంటూ తిరుగుతూ ఉంది టింగురంగాని. సిద్ధమవుతుందిట సిద్ధం. అమ్మగారు మంచినీళ్ళు. ఆ కోళ్లేది ఆలస్యం అవుతోంది. ఏమోనమ్మా, బహుశా సిద్ధమవుతూ ఉంటారు. ఉమ్. కోళ్ళా, ఇదిగో కోళ్ళా. ప్రణామాలమ్మగారు. అరే మీరు కూడా వచ్చేసారా? రండి రండి. అరే వా, ఎంత అందంగా ఉన్నారో. కోడలా, నీ స్నేహితురాళ్ళు వచ్చేసారు. మీరు కూర్చోండి. కూర్చోండి. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ఇప్పుడు ఇలాగే అంటావు, ఇవాళ కాదు ఇంకెప్పుడైనా అని. అసలు మీ ఫ్యామిలీ మొత్తానికి నా గురించి ఎప్పుడు చెప్తా? వీల్లేదు, నాకు అవన్నీ అనవసరం. నువ్వు ఇవ్వాలే చెప్పాలి. నేను నీకోసం ఉపవాసం ఉన్నాను. నీ చేత నువ్వు నాకు మంచినీళ్ళు ఇవ్వాలి, తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, ఇక భయం దేనికి? నేను నీకు టీ షర్ట్లు, జాకెట్స్ ఇంకా ఏవేవో గిఫ్ట్లు ఇచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ ఆలోచించలేదా? ఇప్పుడు నిన్ను వాళ్ళ ముందుకు వెళ్ళమని చెప్తుంటే నువ్వు వాళ్ళ గురించి భయపడుతున్నావా? ఆహా, ట్రై టు అండర్స్టాండ్. ఇది సరైన సమయం కాదు. నేను చెప్పాను కదా, సమయం రాగానే మాట్లాడుతానన్నాగా. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏమో నాకు అర్థం కావడం లేదు. యు నో వాట్, నాకు ఇప్పుడు నీ మీద డౌట్ వస్తుంది. లుక్, నేనెప్పుడు కూడా తొందరపడి ఏ పని చేయను. చాలా బాగా ఆలోచించి అడుగు ముందుకేస్తాను. పైగా ఈ వ్యవహారంలో నేను చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతో ముఖ్యం. లేదంటే చాలా మంది సమస్యలు పడతారు. సరే, నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే? వీల్లేదు, నాకు తక్షణం జవాబు కావాలి. హలో హలో, ఫోన్ పెట్టేశాడు. సో క్యూట్ నా? వావ్ ప్రభా, చాలా బాగుంది నీ పెండెంట్. బ్యూటిఫుల్. అవును కదా? నేను చెప్పాను కదా, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ పండక్కి మా ఆయన నాకు మంచి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇస్తారని చెప్పాగా. బాగుంది కదా? నువ్వు చాలా అదృష్టవంతురాలు యార్. లేదంటే ఈ రోజుల్లో భర్తలు కేవలం నోటు మాట తప్ప ఇంకేముండదు. మా వారేం ఇలాంటి వారు కాదు, చాలా ధనవంతులు. పైగా ఆయనను ఎంతో చాలా ప్రేమిస్తారు. ఎప్పుడూ ఇలా జరగలేదు తెలుసా? నేను ఏదైనా అడిగితే ఆయన ఇవ్వని సందర్భమే లేదు. మీ ఆయన చాలా మంచివారిలా ఉన్నారే. మీ ఆయన్ని ఎలా మాయలో పడేశావో ఏమో నువ్వు. ప్రభా ప్లీజ్ చెప్పు. ఐఎమ్ ష్యూర్ నీ దగ్గర తప్పకుండా ఏదో ఒక ఫార్ములా ఉండే ఉంటుంది. నీ భర్తని గుప్పెట్లో పెట్టుకునే ఫార్ములా. ఇంకా రాడే చంద్రుడు. నా వల్ల కావడం లేదు. ఏమైపోయాడు? చంద్రుడు ఎక్కడా కనిపించడం లేదు. చూసావా, ఆకలిగా ఉంది కదా, అందుకే చంద్రుడి కోసం అదే పనిగా ఆకాశం వంక చూస్తున్నావు. అప్పుడే చెప్పానుగా ఉపవాసం ఉండకని. నీ వల్ల కాదని చెప్పాను.